అభిరామ్ మరియు చేతన్ స్నేహం. అభిరామ్ అండ్ చేతన్స్ ఫ్రెండ్షిప్. అభిరామ్, చేతన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుకోవడానికి ఇష్టపడేవారు. వాళ్ళిద్దరూ పార్కులోని పెద్ద మర్రిచెట్టు దగ్గర కలుసుకునేవారు. అది వాళ్ల రహస్య ప్రదేశం. ఒక సాయంత్రం వాళ్లు చెరువు పక్కన ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుకకోట కట్టాలని నిర్ణయించుకున్నారు. అభిరామ్ పొడవైన గోపురాలు కావాలని అనుకున్నాడు. చేతన్ మాత్రం నీటితో నిండిన విశాలమైన కందకాలను ఊహించుకున్నాడు. వాళ్లు కట్టడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఆలోచనపై దృష్టి పెట్టారు. ఒకరి మాట ఒకరు సరిగా వినలేదు. కొద్దిసేపటికే వాళ్ల ఇసుకకోట ఒకవైపు పొడవైన గోపురంతో, మరోవైపు విశాలమైన లోతులేని కందకంతో కొద్దిగా వంకరగా కనిపించింది. నేను ఇలా అనుకోలేదు అని అభిరామ్ కొద్దిగా నిరాశగా అన్నాడు. చేతన్ కోటవైపు, తర్వాత అభిరామ్ వైపు చూశాడు. బహుశా మనం కలిసి దీన్ని ఇంకా బాగా చేయగలమేమో అని మెల్లగా సూచించాడు. వాళ్లు తమ ఆలోచనలను కలిపి బలమైన గోపురాలు మరియు అందమైన కందకంతో పక్కపక్కనే పనిచేస్తూ కోటను పూర్తిచేశారు. వాళ్ల ఇసుక కోట పరిపూర్ణంగా ఉంది. వాళ్ల స్నేహంలాగే మైనస్ కలిసి ఉన్నప్పుడు బలంగా మరియు అద్భుతంగా.